our little star Shivanvik from grade 6 to deliver a speech on time management. Honorable dignitaries, esteemed teachers, lovely parents, my dear friends, and everyone present here, a wonderful evening to all. Today I would like to speak a few words about time management. Time is very precious in our lives. As students, we have many responsibilities like studies, games, and other activities. If we manage our time properly, we can do all our works without stress and achieve success. Time management teaches us discipline and helps us stay organized. It also gives us confidence and improves our performance in everything we do. Our teachers and parents always guide us to use the time wisely, and this annual day program is a great example of perfect planning and teamwork. Let us all learn to value the time and use every moment in the best possible way. I would like to end with a small quotation. Lost time is never found again. Thank you. ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. నా మనసుకి శాంతి లేదు. ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ప్రహ్లాద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అధముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. ప్రహ్లాద, నీ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు.
జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది? నేనే సృష్టికర్త, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుడిని. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః.